బట్టలు వెస్ట్రన్ వేర్ వేసుకోవడం నాగరికత, అది తెలియకపోవడం మీ కర్మ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును, నిజమే. మరి నాగరికతే కాదంట్లా. మరి అవి కూడా ఎందుకంటున్నాం మేము? ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది మగుడిని వేసుకుని, అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కుర్రోళ్ళు ఉన్నారు కదా. మన దేశానికో సంస్కారం సాంప్రదాయం ఏడుస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళంతా సాంప్రదాయం అంటున్నారు. ఆవిడేంటుందంటే సాంప్రదాయం అనే మాట నిజమే, ఒకప్పుడు జాకెట్ లేకుండా ఓన్లీ చీర కట్టుకునేవాళ్ళు, అది సాంప్రదాయమే కదా, మరి అలా చేయొచ్చా ఏంటిది అని. ఇప్పుడు ఎక్స్ప్రెషన్లు ఎత్తే దానికి సమాధానం చెప్పడానికి మాటలు వస్తాయి. వాస్తవంగా అప్పుడు మన కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు. మరి అలా ఉండొచ్చు కదా. ఆది మానవుడు సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు. ఆడబిడ్డలు బాగుండాలి, వారికి గౌరవం ఉండాలి, వారు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల ఎలా ఉంటే గౌరవం పెరుగుతుందని ఒక సూచన చేశారు. దానికి ఎంత ఏడుపు ఎందుకంటున్నా, ఏడ్చే వాళ్ళందరూ ఇప్పుడు నాగాన్వేష్ అనేటటువంటి ఇది నాన్ వేష్ అనేటటువంటి ఒక కుక్క ఇష్టానుసారం మురిగితే మరి బయటకు వచ్చిన కుక్కలు ఎందుకు మురగట్లేదు?